రాజసింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. యేసు క్రీస్తు వారు భూలోకంలో సంచరిస్తున్న రోజుల్లో వేవేల ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఉండేవాళ్ళు. ఆ వెంబడించిన ప్రజలకు ఆయన చేతులు చాపి అద్భుతాలు చేస్తూ ఉండేవాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. వడ్రంగి మేస్త్రి కొడుకే కదా, ఈయన ఎవరు, వీళ్ళ అక్కజల్లులు మనతో లేరు, ఇక్కడ మనం ఎరిగిన వాళ్ళమే కదా అని అదో రకంగా మాట్లాడుతున్నారు. ఆయన ఆశ ఏమిటంటే వారు నా యొద్దకు రావాలి, నేను వారికి మేలు చేయాలి అని. బాగా గమనించండి, నా యొద్దకు రండి అని చెప్పిన వ్యక్తి ఎవరో అర్థం కానంత కాలం చాలామంది మేలులు పొందలేరు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఈయన సమాజాన్ని చూసినప్పుడు, తనను విమర్శించిన వాళ్ళని చూసినప్పుడు, తన దగ్గర బాగుపడ్డ వాళ్ళని చూచినప్పుడు, తన యొక్క చేతి పనిని వర్ణించిన వారిని చూచినప్పుడు, వడ్రంగి మేస్త్రి కొడుకున్న వాళ్ళని చూచాడు, ఈయన దయ్యాలధిపతి అంటే వాళ్ళని చూచాడు. ఇంచుమించు సమస్త జనాన్ని చూచి ఓ చక్కని పిలుపు పిలిచాడు. ఏమని పిలిచాడంటే, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే ఈ లోకంలో నరాలాడుతున్న నరుని ఎవరిని పలకరించినా ఎవరికుండే భారం వాళ్ళకుంటుంది. మీరు ఎప్పుడైనా పరిశీలన చేసి చూడండి, హుషారుగా సంతోషంగా సమాధానంగా తిరిగినట్టుంటారా? కానీ ఒక్కొక్కప్పుడు వాళ్ళని పలకరిస్తే ఏదో బతకాలి కనుక నవ్వుతూ బతుకుతున్నామండి. గుండెల్లో ఉండే భారం గుండెల్లో ఉంది. బతకలేని భారం, వృద్ధాప్యం అనే భారం, శ్రమలు అనే భారం, కష్టాలు అనే భారం, వివాహ సమస్య అనే భారం, నిరుద్యోగం అనే భారం, బతుకు తెరువు లేదనే భారం, నా జీవితంలో ఐక్యత కలగదేమో అనే భారం, ఎంత దూరం వెళ్ళినా శాపం పాపం రెండు ఎదురొస్తూనే ఉన్నాయి. భారం లేని వ్యక్తి ఎక్కడ చూసినా మనకు కనబడడు. ఒకే చక్కని మాట మాట్లాడాడు, మీరు భారముతో ఉన్నవారు అని. సరే, ఆయన దగ్గరకు వచ్చారనుకోండి రమ్మని, కానీ ఆయన ఏం చేస్తాడట? బైబిల్లో చక్కని మాటలు రాయబడ్డాయి, నేను నోటితో చెబుతాను వినండి. నేను మీ ప్రాణములకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంటే, మీరు నా దగ్గరకు వస్తే భారాన్ని దించి పక్కన పెడతాను, మీ గుండెకు నెమ్మదిస్తాను. మరో విచిత్రమైన మాట ఏమిటి తెలుసా? మీరు నా దగ్గరకు రండి, మీరు ఏది ఆశిస్తున్నారో అది మీకు దొరుకును. ఆ వాక్యం వరుసగా చదవండి ఇప్పుడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నిన్ను రమ్మని పిలిచేవాడు నీకు 3 కార్యాలు చేస్తాడు. ఒక కార్యం ఏమిటంటే, నీ సమస్యల నుంచి నిన్ను విడిపించి నీకు నోటి నిండా నవ్వు వచ్చేట్టుగా చేయగలిగిన వాడు. రెండవది, ఈ జీవితాన్ని ఎడవలేని నీ జీవితంలో ఎలా ఈ జీవితాన్ని కొనసాగించాలో నడక నేర్పగలిగిన వాడు. మూడవది ఏమిటో తెలుసా? మీకును మీ కుటుంబానికి మీ దేహానికి నేను విశ్రాంతి దొరికేటట్టుగా చేస్తాను, నా దగ్గరే నీకు విశ్రాంతి దొరుకును. ఈ 3 కార్యాలు మీ జీవితంలో జరుగునగాక.
దేవుడు అనే వ్యక్తి మొదట సృష్టించేవాడుగాను సృష్టికర్తగా ఉండి అన్నీ చేసి చూపించగలిగిన సమర్థుడు ఆయనే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. రెండవది ఈయన ఎవరో తెలుసా? నువ్వు చాలాసార్లు నడక తల్లి దగ్గర నేర్చుకోవాలి, తర్వాత గురువు దగ్గర నేర్చుకోవాలి, తర్వాత పెద్దల దగ్గర నేర్చుకోవాలి, గుడికి పోతే గుళ్ళో వాక్యం ద్వారా నేర్చుకుంటావు. నా యేసు ఎవరో తెలుసా? రేపు నీకు తెలియదే గాని రేపనే రోజులో నా దేవుడే నిన్ను నడిపించగలిగిన వాడు. అందుకే ఈయన పేరేమిటంటే నడిపిస్తాడు, నడిపించగలిగిన వాడు. మూడో మాట చెబుతాను. ఈయన ఎవరు అంటే సృష్టించగలిగిన వాడు ఆయనే, అవసరమైతే నశింపజేయగలిగిన వాడు కూడా ఆయనే. ఈ మూడు కార్యాలు, ఈ మూడు శక్తులు ఆయన దగ్గర ఉన్నాయి. ఈ మాట బాగా వినాలి. అంటే సృష్టించే శక్తి ఉంది, అవసరమైతే నశింపజేయే శక్తి ఉంది. అందుకే ఇంగ్లీష్లో చక్కగా జీఓడి అని పెడుతుంటారు. అంటే దేవుడు మొదటగా ఆయన శక్తి కలిగిన వాడు, జనరేటర్ లాంటి వాడు. ఓ అనగానే ఆర్గనైజర్గా ఉండి నిర్వహించగలిగిన వాడు, సమస్తం నాశనం చేయగలిగిన వాడు అనే ఈ డీలో ఆయన పేరు సంక్షిప్తం అయ్యింది. ఈ శుభవేళ నా యేసుని బడి చెబుతున్నాను, నా యొద్దకు రమ్మన్న వాడు ఆయన ఎవరో మొదలు నీకు తెలిస్తే ఈరోజు నీ జీవితంలో ఎనలేని మేలులు నీకు జరుగునుగాక. అయితే మీకు ఒక మాట చెబుతాను, ఆయన ఏమైనా చేయగలిగినవాడా? చదవండి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యం. అదేమిటంటే, ఓసారి దైవజనుడి దగ్గరికి దేవుడు దిగొచ్చి దైవజనుడా కుమ్మరి ఇంటికి నీ వెళ్ళు అనగానే నెమ్మదిగా దైవజనుడు అక్కడికి వెళ్ళాడు. నెమ్మదిగా ఆ కుమ్మరి మట్టిని బాగా తడిపి తొక్కి మెత్తన చేసి సారి మీద పెట్టాడు. చూస్తుండగాని నెమ్మదిగా కర్రతో ఆ సారిని తిప్పడం మొదలుపెట్టాడు. దైవజనుడు ఆలోచనలో పడ్డాడు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఈ కుమ్మరి నాకు తెలుసు కదా, సారి నాకు తెలుసు కదా, మట్టి నాకు తెలుసు కదా, ఇక్కడికి దేవుడు ఎందుకు పంపించాడు అని అనుకుంటూనే దేవుడు చెప్పినట్టు నడిచే వ్యక్తి గనక నెమ్మదిగా వెళ్ళి సారి దగ్గర నిలబడితే నెమ్మదిగా సారి తిప్పి అతడు మట్టిలో చెయ్యి పెట్టి నెమ్మదిగా రూపం చేయడం మొదలుపెట్టాడు. ఒక పెద్ద కుండను చేసి పక్కన పెట్టాడు. మరుక్షణం మరలా తిప్పుతూ చిన్న కూజ చేసి అక్కడ పెట్టాడు. మరలా కాసేపు తిప్పి కావలసినంత ఓ చక్కని ప్రమిదన చేసి అక్కడ పెట్టాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ అంటాడు, దైవజనుడా జాగ్రత్తగా విను, ఈ కుమ్మరి ఈ మట్టి నువ్వు చూస్తున్నావుగా, ఈ మట్టికి ఆ కుమ్మరి సారె మీద పెట్టి ఎంతటి కార్యం చేస్తున్నాడు అంటున్నావుగా. కూజాను చేస్తాడు, కుండని చేస్తాడు. మరి మట్టికే కుమ్మరంతా చేస్తే నేను జీవం కలిగిన దేవుడను, నేను సమస్తము చేయగలిగిన వాడను, నేను నీకు చెయ్యలేనా అని అన్నాడు. ఆ పరమ కుమ్మరు అనే మాట ఇప్పుడు మీరు వింటారు, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? మంటికి చేసినట్టు నేను నీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. బాగా వినండి, ఆ కుమ్మరి చేతిలో మన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి చేసిన దానికంటే ఎక్కువగానే నేను మీకు కార్యములు చేయగలను. తన చేతిలోకి వచ్చిన వారిని ఎవ్వరిని అనామకులుగా విడిచిపెట్టక కావలసిన రూపాన్ని ఆయన చేత్తో చేసి చూపించి రూపుదిద్దాడు. ఈ శుభవేళ మీరు ఎవరు ఏ సమస్యల్లో ఉన్నా, ఎంతటి వేదనలో ఉన్నా మీరు ఆయన చేతిలోనికి వచ్చెదరుగాక. వచ్చిన వెంటనే సారి తిరుగుతుండగానే కుండ తయారైనట్టుగా నా దేవుని హస్తం నిన్ను తాకునగాక. సారెను తిప్పుతున్న యజమాని ఎక్కడ ఉన్నాడు? ఆయన పేరు పరమ కుమ్మరి, రూపుదిద్దగలిగిన వాడు. కూజానైనా కుండనైనా ప్రమిదనైనా ఏ వస్తువునైనా ఒక్క క్షణంలో తయారు చేయగలిగిన పరమ కుమ్మరి ఎక్కడ ఉన్నాడు? నిన్నంటున్నాడు, నా యొద్దకురా, నా చేతులు చాపుతాను, ఎనలేని కార్యాలు నీకు జరగబోతున్నవి. నీ జీవితంలో ఎవ్వరూ చేయలేని కార్యం, ఎప్పుడూ జరగని కార్యాలు నా యేసు నీ కొరకు చేయునుగాక. ఈ కుమ్మరి చేతిలోకి నీవు వచ్చి, అయ్యా పరమ కుమ్మరి కొండకు రూపం ఇచ్చినట్టుగా నా జీవితానికి రూపం దయచేవా అని గాని మీరు అడగగలిగితే ఆశ్చర్య కార్యాలు జరుగునగాక. ఆ కుమ్మరి చెయ్యి మట్టిలో ఉన్నట్టుగా నా దేవుని హస్తం నీ ఇంట్లో ఉండునగాక, నీ పిల్లల మీద ఉండునగాక,
నీ మీద ఉండనగాక. ఆయన చేతులు అలా తిప్పడం మొదలు పెడతాడు. విచిత్రం ఏమిటంటే నూతనమైన సృష్టిగా, మచ్చలేని వ్యక్తిలాగా, రోగం లేని వ్యక్తిలాగా, కన్నీళ్లు లేని వ్యక్తిలాగా, కల్మషం లేని వ్యక్తిలాగా నీ జీవితాన్ని నా దేవుడే తీర్చిదిద్దగలిగిన పరమ కుమ్మరి నిన్ను రమ్మని పిలుచుచున్నాడు. దేవుని అదృశ్యమైన ఆయన హస్తం చాపి ఉన్నతమైన కార్యాలు ఇక్కడ చేయబోతున్నాడు. నీ జీవితం నూతన సృష్టిగా మారునగాక. రెండవ మాట చెబుతా. ఆయన ఎవరు అంటే సృష్టికర్తే కాదు, ఆయన సమస్తము నిర్వహించగలిగిన వాడు, ఆర్గనైజర్ అన్నమాట. ఇంకో మాట చెప్పన, సూర్యుడు ఎట్లా పరిగెత్తాలో ఆయన నిర్ణయిస్తాడు. చంద్రుడి కాలాన్ని నిర్ణయించాడు. ఇసుక పోసి సముద్రాన్ని రావద్దని చెప్పాడు. అంటే ప్రతిదానిని క్రమంగా జరిపించేవాడున్నాడు. ఈ దేవుడే ఈరోజు నిన్ను కూడా నడిపించునగాక, నీ కుటుంబాన్ని కూడా నడిపించునగాక. అందుకని ఆయన నిర్వాహకుడు అనొచ్చు, ఆయన సమస్తాన్ని కొనసాగించగలిగిన వాడు అనొచ్చు. అందుకే మన వాళ్ళంతా దేవుని దగ్గర ఉదయాన్నే ప్రార్థన చేసి, అయ్యా నీవు మమ్మల్ని నడిపించవా, నీవు మమ్మల్ని ఆదరించవా, మిమ్మల్ని మా పట్ల కార్యం చేయవా అని అడగడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత నీవు కానీ సమస్తాన్ని కాల ప్రకారం, చంద్రుడి టైము, అలాగే వర్షాని టైము, అలాగే మంచు కురిసే టైము, అన్ని దాని ప్రకారం చేసినట్లే కానీ నీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎలా నడవాలో నడిపించగలిగిన సమర్థుడు ఉన్నాడు. మనకు రేపేం జరుగుద్దో తెలియదు, కానీ అందరం పుట్టాము, అందరం నడుస్తున్నాం కనుక వెళుతున్నాం. కానీ నా యేసు ఎవరో తెలుసా? మెరకెక్కడుందో, గరుకెక్కడుందో, నీ జీవితానికి ఇరికి ఎక్కడుందో, నీవు జారిపడేది ఎక్కడుందో అంతా ఎరిగినవాడు. అందుకని ఆ సమస్తము నిర్వహించగలిగిన సమర్థుడైన దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నీవు నన్ను నడిపించవా అని కానీ మీరు అడగగలిగితే నా దేవుడు చెయ్యి పట్టుకుని మిమ్మల్ని నడిపించునుగాక. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 9వ వాక్యం చదవండి. వారు ఏడ్చుకుంటూ నా దగ్గరకు వస్తారు, వారు నన్ను ప్రార్థిస్తూనే ఉంటారు, నేను వారిని నడిపిస్తాను. మనం కానీ ఏదైనా కొత్త ఊరు వెళ్ళామనుకోండి, గ్రామం దగ్గరికి కానీ పల్లెటూరు పట్టణానికి కానీ, మనకి దారి తెలియనప్పుడు కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉండదు తెలుసా? మనుషులు ఎవ్వరూ కనపడరు, అప్పుడు మరీ ఇబ్బంది. కొన్నిసార్లు మన జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎంత సంపాదించాలో తెలియదు, ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియదు, ఏది మేలో ఏదో కీడో తెలియదు, అంతా సంతలో తిరిగినట్టే ఉంటుంది. కానీ నా యేసు ఎవరో తెలుసా? నిన్ను నడిపించడానికి ఇష్టపడ్డవాడు. ఈ రోజున సహోదరులారా, నీ జీవితం అయోమయంగా ఉందా? వ్యాపారం నష్టపోతున్నావా? పిల్లలు చేజారిపోతున్నారా? రేపని ఆశ కలగడం లేదా? ఎంత ప్రయత్నం చేసినా తాగుడు మానలేకపోతున్నావా? ఎవరికి ఇచ్చిన సొమ్ము తిరిగి రాకుండా అయిపోతుందా? అసలు ఎవరిని నమ్మాలో నీకు అర్థం కావట్లా. కానీ ఈ రాత్రి సవాలుగా నేను చెప్పగలిగిన మాట, నువ్వు కానీ నా యేసు దగ్గరకు వచ్చి ఆ యేసు వైపు తిరిగి, అయ్యా రేపు ఏమవుతుందో తెలియట్లా, ఆ తర్వాత ఏమవుతుందో తెలియట్లా, ఎవరు నమ్మాలో తెలియట్లా, వ్యాపారం ఏం చేయాలో అర్థం కావట్లా, అయ్యా నన్ను కానీ నడిపించవా, సమస్తము నిర్వహించగలిగిన వాడా, నా అడుగడలో నీ యొక్క మనుగడ కొనసాగించు అని కానీ నీవు దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేస్తే ఆయన ఏమంటాడు తెలుసా? నేను నిన్ను నడిపిస్తాను. అన్నదమ్ములు నడిపించలేని మార్గం, తెలిసిన వాళ్ళు నడిపించలేని మార్గం, అంతా నాకు తెలుసుకునే అమాయకులుగా మనం సృష్టించి సూచించే వాళ్ళ జీవితంలో కూడా కార్యం జరగకపోయినా నా దేవుడు తప్పనిసరిగా నీ చెయ్యి పట్టుకుని నడిపించునుగాక. ఎక్కడికి నడిపిస్తాడో చదవండి. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్దకు వారిని నడిపింతును. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా. ఇది చాలా మాటలు రాయబడ్డాయి. నేను వారిని నడిపిస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా నేను మీతో చెబుతానండి. 11వ వాక్యం చదవండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుంచి వారిని విడిపించుచున్నాడు. ఇప్పుడు నా మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. అయ్యా నన్ను నడిపించయ్యా అన్నాడు. అనగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను బాధ్యత వహించి నిన్ను నడిపిస్తానని మన చేయబట్టుకున్నాడు. ఈ లోకంలో వెళ్ళినంత కాలం బాగా వినండి, మనకి ఎక్కువ మంది శత్రువులు ఉంటారు. ఏ శత్రువులు అంటే ఇళ్ళ పక్కలలో కాదు, మన జీవితంతో ఆటలాడే శత్రువులు ఉంటారు. వాళ్ళట మనల్ని మించిన వాళ్ళు అయి ఉంటారట. అప్పుడు మనం ఏమనుకుంటామంటే మన వల్ల కాదు అని.
కానీ మన చెయ్యి పట్టుకున్నవాడు ఉన్నాడే, ఆయన మనల్ని పట్టుకుని తీసుకెళ్ళేటప్పుడు మనకన్నా మించిన వాళ్ళు ఎదురుగా వస్తే వాళ్ళ చేతిలో పడకుండా నా దేవుడు వారిని నడిపించినట్టే నిన్ను నడిపించునుగాక. అంటే మన జీవితంలో కొన్నిసార్లు మనం కానీ వెళ్ళేటప్పుడు మనకన్నా బలమైన సంఘటనలు వస్తాయి. ఎర్ర సముద్రం అనే సమస్య వస్తుంది, ఎరుకో అని మూతబడిన అనుభవం వస్తుంది, యోర్దాను అని దారిలేని స్థితి వస్తుంది. ఎన్నెన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వైతే నడవలేవు, కానీ నిన్ను నడిపించి చేయి పట్టుకుని కాపరిగా నడుస్తున్నవాడు ఉన్నాడే, ఆయన ఏం చేస్తాడో తెలుసా? తప్పనిసరిగా నడిపించుకుంటూ వెళ్ళి నీకన్నా బలమైన శత్రువు, నీకన్నా దారి ఇవ్వకుండా అవరోధం కలుగు చేసే కోట, నీకన్నా బలం కలిగిన అగ్ని, నీకంటే బలం కలిగిన సింహం, నీకంటే బలం కలిగిన ఇనప గొలుసులు, నీకంటే బలం కలిగిన సమస్యలు, నీకంటే బలం కలిగిన రోగాలు అన్నీ నీకు ఎదురొస్తూనే ఉంటాయి. నా దేవుడేమంటున్నాడో తెలుసా? వాటి చేతిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను. ఈ రోజున ఆయన మనం నడిపిస్తే మన మార్గం ఎంతో సునాయాసంగా ఉంటుందండి. నరులు నడిపిస్తే గోతులో వేస్తాడు, బాగా తెలిసిన వాళ్ళు నడిపిస్తే ఇంకో కొంతకాలమైన నాశనం అవుతాం. కానీ దేవుడే నడిపిస్తే మొదటి పని ఏమిటంటే నీటి కాలువల దగ్గరకు నడిపిస్తాను గనక మీ ప్రాణం తెప్పరిల్లి మీ దప్పిక తీరునుగాక. నేను నీటి కాలువల దగ్గర నడిపిస్తాను గనక నీటి కాలువల ఎవరనున్నా ఆ మొక్క ఎంత పచ్చగా ఉంటుందో మీ కాపురాలు కూడా అట్లాగే పచ్చగా ఉండునుగాక. అలాగే మీ జీవితం పచ్చగా ఉండునుగాక. నేను నడిపిస్తాను నా దగ్గర కనండి అంటుండగా, కాదులేండి మాకు నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పేజీ తిప్పగానే రాశి ఫలం, కాదు అనుకుంటే చిలక జోస్యం, కాదు అనుకుంటే బాగుజాతల కరయం, ఇంకా కొంచెం ముందుకు వెళితే ఏళ్ళు లెక్కలు పెట్టడం. మా జీవితంలో మమ్మల్ని నడిపించేవి చాలా ఉన్నాయి. దండం పెడి చెబుతున్నా, నిన్ను నడిపించడానికి ఎవరిని నమ్ముకున్నా నష్టపోతావు. నా దేవుని నమ్ముకోగలిగితే నా దగ్గరకు రా, నిన్ను నడిపిస్తానంటున్నాడు. ఇదొక సముద్రయానం, ఇదొక చీకడ పయనం, ఇదొక భారమైన జీవితం. ఈ భారమైన జీవితంలో నా దేవుడు నిన్ను నడిపించినప్పుడల్లా రోజు రోజుకి నీవు చిగురిస్తావు. నా దేవుడు నిన్ను నడిపిస్తే నీ ప్రాణం తెప్పరిల్లుతుంది. రోజు నా దేవుడు నడిపిస్తే అగ్నిలాగా సమస్యలను తగలబెట్టునగాక. నీ జీవితమే దీవెనకరంగా మారుతుంది. పాపం ఇశ్రాయేలు బయలుదేరితే ఎన్ని గుంపులు ఎదురొచ్చాయండి, ఆగాయా? ఎన్ని కోటలడ్డుగా వచ్చాయి, ఆగాయా? ఈ రోజున ఎన్ని సమస్యలు వచ్చినా మీరేం కంగారు పడబాకండి. నా దేవుని బట్టి చెబుతున్నా, మిమ్మల్ని ఆయనకి అప్పగిస్తా. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గర నడిపిస్తానని. నువ్వు కానీ చేయి పెట్టుకుని ప్రార్థన చేస్తే నీ పిల్లలకి తగిన సంబంధం ఎక్కడుందో అక్కడికి నడిపిస్తాడు. నీ జీవితంలో నీ నాశనానికి కారణం ఏదో అది తొలివి పక్కకి తీస్తాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఆయన దగ్గరకు నీవు వస్తే ఆయన ముందు నడిచి నడిపిస్తాడు. ఎనలేని అద్భుతాలు నా దేవుడు నీకు చేయునుగాక. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తానండి. అదేమిటంటే మీకు దొరుకును. చెప్పండి, మీకు యేసు దగ్గర ఏం దొరుకుతాయి? మొదటిది బైబిల్లో రాసినట్టుగా మీ పాపం ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగమని అడుగుతారో ఆయన పాపాన్ని కడిగి నిన్ను క్షమించి నిన్ను శుద్ధీకరిస్తాడు. ఆ వెంటనే నీ జీవితంలో ఆ పాప భారం అంతా తొలగిపోయి యేసుక్రీస్తు రక్తం ద్వారా నీకు నెమ్మదిని విశ్రాంతి కలుగునగాక. రెండవది ఆయన దగ్గర ఏం దొరుకుతుందో చదవండి. 130వ కీర్తన 7వ వాక్యం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, కృప దొరుకును. అందరూ ఆమేనని చెప్పండి. అక్కడ రాస్తున్నాడు కృప దొరుకును. ఆయన దగ్గర ఏం దొరుకుద్దట? కృప. కృప అంటే ఏమిటి తెలుసా? కృప అంటే మనం ఎదురు చూడకుండా తిరిగి ముట్ట చెప్పలేకుండా చేసే కార్యమే కృప. మన జీవితంలో దావీదును జ్ఞాపకం చేసుకుంటే గొర్రెల దొడ్లో ఉన్న వాడిని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దాని పేరు కృప. ఈ రోజున అరణ్యములో సంచరిస్తున్న ఆ దావీదును జ్ఞాపకం చేసుకున్నట్టుగా నా దేవుడు నీ స్థితి మార్చునుగాక. మూడోది ఏముందంట? యెహోవా యొద్ద సంపూర్ణ, యెహోవా యొద్ద కృప దొరుకును, కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. అందరూ ఆమేన్ చెప్పండి. అంటే నీకన్నిట్లో విడుదల కలుగునగాక. రోగాల నుంచి విడుదల కలుగునగాక, కన్యల నుంచి విడుదల కలుగునగాక, సమస్యల నుంచి విడుదల కలుగునగాక, శాప నుంచి విడుదల కలుగునగాక. ఇనప గొలుసుల్లో బంధించబడిన నా దేవుడు నిన్ను విమోచించునగాక.
నిజంగా ఆయన నా దగ్గరకు రండి అని చెప్పడంలో అంత ధైర్యంగా నేను చెప్పలేనుగా, అంత ధైర్యంగా మీరు చెప్పలేరుగా. ఎంతటి సమస్యలో ఉని మరణ పంచుల్లో ఉన్న విమోచన నా దగ్గర ఉంది, నేనే విమోచిస్తాను. నా దగ్గరకు మీరు రండి, ఎవ్వరు ఇవ్వలేని, డబ్బు ఇవ్వలేని, మనుషులు ఇవ్వలేని విశ్రాంతిని నేను ఇస్తాను. అంటే ఆయన దగ్గర విశ్రాంతి ఉంది, ఆయన దగ్గర విమోచన ఉంది, ఆయన దగ్గర కృప ఉంది, ఆయన దగ్గర క్షమాపణ ఉంది. చివరి మాట చదివి ప్రార్థన చేస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది. 18వ వాక్యం చదవండి. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది. ఈ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని నీకు అనుగ్రహించునుగాక. ఈ రోజున నువ్వు ఎంతటి దరిద్రలో ఉన్న నా దేవుడు ఐశ్వర్యవంతుడు. ఒక్క మాటలో చెప్పాలంటే సముద్రం నిండా చేపలున్నా చేపల పడవలో పడల. ఎంత ఏడ్చాడండి దేవుడు. వెంటనే ఏమన్నా తెలుసా? కుడి పక్కన వల వేయండి మీకు దొరుకును. ఆయన నీ అవసరాలన్నీ తీర్చగలిగిన ఐశ్వర్యవంతుడు. అయ్యా ఏమీ లేదయ్యా, మరి ఏమన్నాయి? అసలు ఏమీ లేదు. అయితే రాతి బాణం నీళ్లతో నింపండి, అక్కడ నా ఐశ్వర్యాన్ని చూపిస్తాను. ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేని మాధుర్యమైన ఐశ్వర్యం ఇస్తాను. నెమ్మదిగా నీళ్లు ద్రాక్షారసం అయిపోయాయి. అయ్యా మీ దగ్గర, నా దగ్గరే ఉందండి 5 రొట్టెలు 2 చేపలే, 1000 మంది జనం ఉన్నారు. నేనెవరినో తెలుసా? రొట్టెలు పట్టుకురా. అలా విరిచి అలా పంచాడండి. 1000 మంది తింటే 12 గంపలు మిగిలాయి. ఆయన సమృద్ధిని ఇవ్వగలిగిన ఐశ్వర్యవంతుడు, మాధుర్యం ఇవ్వగలిగిన ఐశ్వర్యవంతుడు, అవసరాలు తీర్చగలిగిన ఐశ్వర్యవంతుడు. ఒకనాటి కూటికి కరువైన నీ జీవితంలో ఉంటే నా దేవుడు ఇతరులకు పెట్టగలిగిన ఐశ్వర్యవంతుడిగా నా దేవుడు నిన్ను చేయునగాక. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు రాజు అయినట్టుగా నిన్నును నీ పిల్లల్ని నా దేవుడి జ్ఞాపకం చేసుకొనగాక. ఆయన చేతిలో ఐశ్వర్యం ఉంది, ఆయన చేతిలో ఘనత ఉందట. నా దేవుడే నిన్ను గణపరచునగాక, నా దేవుడే నీ పిల్లల్ని గణపరచునగాక, నా దేవుడే నీ కుటుంబాన్ని గణపరచునగాక. హేనమగా ఉన్న సహోదరులారా, కన్యల మధ్యలో కాపురం చేస్తున్న వారులారా, కలవరపడబాకండి. నా దేవునిలో జీవం ఉన్నది, నా దేవునిలో జీవం సమృద్ధిగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనలో రక్షణ ఉంది, ఆయనలో విమోచన ఉంది, ఆయనలో క్షమాపణ ఉంది, ఆయనలో సకల ఐశ్వర్యం ఉంది, ఆయనలో ఘనత ఉంది. ఈ రోజున ఈ సభకు వచ్చిన ప్రతి వారిని ఈ దినము నుండే దేవుడు గణపరచునగాక, నీ ప్రార్థనను గణపరచునగాక. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి. స్థిరమైన కలిమట నీతట. కలిమంటే సంపద మనకు తెలుసు. నీతి అంటే ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడ్డాక దేవుని బిడ్డలుగా మార్పు పొందడమే నీతి. ఆ నీతి రక్షణ వలన కలుగుతుంది. ఈ నీతిమంతుల ఒక రోజున తండ్రి రాజ్యములో ఏలుదురుగాక, తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించుదురుగాక. అందుకని ఇటు చూడండి, రమ్మని పిలుచుతున్నాడు. ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, ఐశ్వర్యం ఉంది. నా దగ్గరకు రండి, ఘనత ఉంది. నా దగ్గరకు రండి, జీవం ఉంది. నా దగ్గరకు రండి, విడుదల ఉంది. నా దగ్గరకు రండి, క్షమాపణ ఉంది. నా దగ్గరకు రండి, మీ ప్రాణాత్మదేహాలకు విశ్రాంతి ఉంది. నా దగ్గరకు రండి. వడ్రవాని కుమారుడు అనుకుంటున్నారా? మీరు కొన్ని కులాలకు దేవుడు అనుకుంటున్నారా? చరిత్ర తిరగబడేటిగా అద్భుతం జరగబోతుండగా మరి ఈ రోజున పరమ కుమ్మరిగా నిలబడ్డవాడును, అంతం వరకు నడిపించగలిగిన వాడును, నీవు నాశనం చేసుకోలేని పాపాలను, శాపాన్ని, మరణాన్ని నాశనం చేయగలిగిన ఆ దేవుడు ఇక్కడ ఉండి రమ్మని పిలుస్తుండగా నీవు కానీ రాగలిగితే నీకొక నూతన సృష్టి అనే జీవితం ఇస్తాడు, అంతం వరకు నడిపిస్తాడు. నీలో నీ సమస్త దుర్గుణాలు నాశనం చేసి ఒక సద్గుణమైన వ్యక్తిగా మార్చగలిగిన వాడు. మరి ఈ మాటలు విన్నాకైనా అయ్యా ఉన్నపాటు నీ దగ్గరకు వస్తానయ్యా, నాకు ఐశ్వర్యం కలగాలి, నాకు క్షమాపణ కలగాలి, నాకు దీవెన కలగాలి, నాకు విమోచన కలగాలి, నా శిక్ష తొలగిపోవాలి, నాకు మేలు జరగాలని ఆశించిన వాళ్ళు ఎవ్వరు ఉన్నా దయచేసి మోకరించండి. మహోన్నతుడా, మహాగణుడా, యేసయ్యా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మాకు చాలిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రభువా మీ దాసులను నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో నీ మాటలు నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేయమని కోరుకుంటూ ఉన్నామయ్యా. అయ్యా, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని మీరు పిలిచిన దేవుడు అయ్యా. అయ్యా, మీరు సమస్తమును ప్రభువా
చక్కగా చేయగలిగిన దేవుడు నాయన, నడిపించే దేవుడు ప్రభువా, విడిపించే దేవుడు అయ్యా. ఈ రాత్రి అనేకుల్ని మీ యొద్దకు రావడానికి అయ్యా తీర్మానం చేసుకొని నీ వైపు చేతులు ఎత్తారయ్యా. ఒక్కొక్కరిని మీరు దృష్టించండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నా, అది అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, జీవనోపాధి సమస్య అయినా, అది ఏ సమస్య అయినా మీరు విడిపించే దేవుడు అని, నడిపించే దేవుడు అని ప్రభువా మేము వింటూ వచ్చామయ్యా. నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరి జీవితాలలో అయ్యా మీ దాసుని ద్వారా మేము విన్న వాగ్దానాలన్నిటినీ అయ్యా మీరు నెరవేర్చమని కోరుకుంటున్నామయ్యా. అయ్యా ఒక్కొక్కరిని ప్రభువా మీరు రక్షించండి. అనేక మంది రక్షణ పొందినట్లుగా అయ్యా మీ కృపా కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్నవారు మరి విశేషంగా మీ దాసుల ద్వారా నీ కృపా సహాయాన్ని అనుగ్రహించమని అయ్యా మీ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి విశ్రాంతిని కలుగు చేయమని, చేతులెత్తిన ప్రతి బిడ్డను ప్రభువా మీ సన్నిధిలోని ప్రత్యేకమైన దీవెనల చేత నింపి తృప్తిపరచమని, ఘనత మహిమా ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.